సో సౌందర్య వాజ్ అగైన్ మొనోపలి, అంటే మొనోపలి ఇన్ సెన్సెస్ షీ డిమాండెడ్, షీ ఇస్ డన్ వాట్. ఇక్కడ ప్రాబ్లం అన్నయ్య, ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చే వాళ్ళు కూడా మీరు చూడండి పాపం కొత్త వాళ్లే. అవును, అదే మీరు ఒక్కసారి నా మాట విని దయచేసి సీనియర్ హీరోయిన్స్ తీసుకొచ్చి నలుగురు ఇంటర్వ్యూ చేయండి, వాళ్ళ బిగినింగ్ స్టేజ్ లో ఇది జరగకుండా లేదు అంటే ఇంపాసిబుల్. సో మీరు సీనియర్స్ అయిపోయిన తర్వాత అంటే ఇది ఆల్మోస్ట్ ఆ బిగినింగ్ స్టేజెస్ లో జరిగే హ్యూమిలేషన్, ఆ బిగినింగ్ స్టేజెస్ లో వాళ్ళకుండే ఇన్సెక్యూరిటీస్ ని అందరూ చేసుకోరు, అందరూ చేసుకోరు. ఇప్పుడు 70% ఆఫ్ ద ఇండస్ట్రీ నాకు తెలిసి బయట ఈ కార్పొరేట్స్ లో జరిగే న్యూసెన్స్ నాన్ సెన్స్ కన్నా మా సినిమా ఇండస్ట్రీలో 70% పద్ధతిగా ఉంది. ఆ 30% వల్ల అదే ఆ మీటూ మూమెంట్ బయట పెట్టండి, ఎవ్రీథింగ్ విల్ గో ఫర్ ఎ టాస్. సో ది ఓన్లీ థింగ్ ఈజ్ అన్నయ్య, ఈ కొత్త వాళ్ళు ఇమీడియట్ గా ఎప్పటికైనా మనకి చెప్పాలి అని మన బాడీకి చెప్పగలిగితే, అంటే అన్నయ్య ఈ బాడీలో మళ్ళీ ప్రాబ్లం ఏంటి చెప్పనా, ఈ కొత్త వాళ్ళ మాట మన బాడీ ఎంతవరకు అగ్రీ చేస్తుంది, యాక్సెప్ట్ చేస్తుంది అనేది కూడా మళ్ళీ దానికి ప్రూఫ్ ఉండదుగా. వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు అమ్మాయి రికార్డ్ చేస్తే ట్విట్టర్లోనే పెట్టేయచ్చు, ఎక్స్లోనే పెట్టేయచ్చు. ఇప్పుడు అమ్మాయి చెప్పిన దానికి ప్రూఫ్ ఉండదు. ప్రూఫ్ లేనప్పుడు ఒక పెద్ద హీరోనో పెద్ద డైరెక్టరో ఇలా చేశాడు అనడానికి, సో అంటే మీకు నాకు తెలిసిన దాఖలాల్లో చాలా మందికి ఇలా జరిగితే మీరు ఇచ్చిన వార్నింగ్లు నాకు తెలుసు అఫ్ కోర్స్, కానీ వాళ్ళు ఆ తప్పు మళ్ళీ ఎప్పుడు చేయలేదు. కొత్త తప్పు చేశారు, కొత్త అమ్మాయితో చేసిన తప్పు చేయలేదు, కొత్త తప్పు చేశారు. ఎందుకంటే కొత్త తప్పు చేయడం తప్పు కాదని అన్నారు వాళ్ళు. సో అలాంటి ఉన్న కొంతమంది వల్ల పీపుల్ ఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్ తప్ప. ఒకటే ప్రాబ్లం ఏంటంటే తప్పని ఏదో ఒక పేరుని జోడించి చెప్పేస్తే దే ఆర్ టేకింగ్ ఇట్ వెరీ సీరియస్లీ. దానివల్ల వాడి క్రియేటిబిలిటీ దెబ్బతింటుంది, అదొకటే ప్రాబ్లం. కానీ మళ్ళీ మనం ఇందాక అనుకున్నట్టు అన్నయ్య, సరే 99 మంది న్యాయం జరుగుతుంది, ఆ ఒక్కళ్ళకి బలవ్వాలి అనేది ఇంకా తప్పదు, అది జరుగుతానండి. బట్ ఏంటంటే ఇక్కడ వనరబుల్ అయిపోతున్నారు. ఇప్పుడు నేను చెప్పి మనం ఎగ్జాంపుల్ హీరోగా అన్నాం, నువ్వు హీరో అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్ అవ్వచ్చు, కెమెరామెన్ అవ్వచ్చు, మేకప్ మ్యాన్ అవ్వచ్చు, పాపం ఎడిటర్ కి ఛాన్స్ లేదు, వాడు సినిమాల్లో రాడు, ఛాన్స్ లేదు. కాబట్టి నేను ఎడిటింగ్ కూడా చేసుకుంటాను ఆ సినిమాలో. ఇది కాకుండా ఇంటి ఆడపిల్ల అనేటప్పటికి ఎక్కడ డాన్సర్స్, ఈ మేకప్ ఆర్టిస్టులు మొన్నటి దాకా అసలు ఆడపిల్లలకి కార్డు, ఇప్పుడు కూడా కార్డు ఇవ్వరు వాళ్ళు, అఫిషియల్గా వాళ్ళు కార్డు ఇవ్వరు. బట్ అందరూ ఆడవాళ్ళు చేస్తున్నారు లేడీస్, బట్ దే ఆర్ నాట్ అలౌడ్ టు బీ ఏ మేకప్ ఉమెన్. కోర్టు నుంచి, హైకోర్టు నుంచి, సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ వచ్చినా కానీ వాళ్ళు అలో చేయరు. అంటే మేబీ వాళ్ళు దే ఆర్ ట్రైంగ్ టు సేఫ్ గార్డ్ దెమ్ ఏమో కైండ్ ఆఫ్. అంటే యాక్చువల్గా నేను ఒకసారి ఒక ఢిల్లీలో నాకు ఆల్ ఇండియా సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరితో మీటింగ్ ఉంటుంది, మినిస్టర్ గారితో మీటింగ్ ఉంటుంది. సో ఐ వాజ్ హెడింగ్ దిస్ ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ కదా. బాంబే నుంచి ఒక మేకప్ ఆవిడ వచ్చాను, మన హీరోయిన్ వాళ్ళ గ్రాండ్ మదర్ అంట, ఒక అమ్మాయి, పేరు గుర్తులేదు అమ్మాయికి. ఆవిడ షీ వాజ్ హెయిర్ డ్రెస్సర్ అండ్ షీ వాజ్ హెడింగ్ మేకప్ యూనియన్కి. ఏజ్ అప్పటికే ఆవిడకి 60-70 ఏళ్ళు, 60 ఏళ్ళు పైన ఉంటుంది. ఆవిడని అడిగాను నేను, ఎందుకు మీరు కదా అమ్మాయి అయ్యుండి ఆడవాళ్ళకి కార్డు ఇవ్వాలని అంటే ఇవ్వకూడదు అంది ఆవిడ. ఎందుకని అడిగాను నేను. ఎందుకంటే అంటుంది, మగవాళ్ళకి హీరో ఆడవాళ్ళు వేస్తున్నప్పుడు వీళ్ళు ఇదైపోతుంది, వాళ్ళు మళ్ళీ సెక్షువల్ ఇదైపోతుంది, కాబట్టి అది అవాయిడ్ చేయటం కోసం ఆడవాళ్ళని మేకప్ వేయొద్దని చెప్పాం. కొన్ని ఆడవాళ్ళకన్నా వేయొచ్చు కదా అన్న. అసలు అది ఎలా చేస్తే మళ్ళీ ఇటు వచ్చేస్తారు, ఇటు రాకూడదు. ఏం ఆర్గ్యుమెంట్ తెలియదు. అంటే ప్రాబ్లీ 50-60 ఇయర్స్ బ్యాక్ వాళ్ళు అట్లా అనుకొని పెట్టారేమో, బట్ తర్వాత పోయింది. ఇప్పుడైతే అందరూ లేడీస్ వేస్తున్నారు, ఎక్కువ మెజారిటీ మేకప్ వేస్తున్నారు. బట్ ఆ శోభాకి మనం చూసాం కదా, కరెక్ట్, అన్ని సంవత్సరాలు ఇప్పుడు వేస్తాను. అదే అంటే నేను అనేది అట్లీస్ట్ మిగతా డిపార్ట్మెంట్స్ లో 100% డాన్సర్స్ మీరు అన్నట్టు, లేకపోతే మేకప్ అవ్వచ్చు, ఒక పరిధి వరకే
యాక్టర్స్ కానీ డైరెక్టర్స్ కానీ వాళ్ళకి తలనొప్పులు ఉంటాయి. డాన్స్ మాస్టర్లు డాన్స్ మాస్టర్ వాళ్ళు ఎవ్వరు మ్యూజిక్ లో ఉంది. అదండి మ్యూజిక్ లో సింగర్స్ కి ఈ ప్రాబ్లమ్. డాన్స్ నిన్న ఎవరితో మాట్లాడుతుంటే చూశాను. ఈ డాన్స్ గర్ల్స్ వి ఈ చేతులు కోసేసుకుని ఉంటాయి, మొత్తం అంతా కట్లే ఉంటాయి. సూసైడ్ అటెంప్ట్ లో చూసా చాలా మంది దగ్గర చూసా. అంటే పాపం వాళ్ళు చెప్పుకోలేక, అంటే వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ కూడా అన్నయ్య. ఒక అమ్మాయి డాన్సర్ నాకు తెలుసు, అమ్మాయి ఎందుకే వీడి వెధవని తెలిసినా ఎందుకు వస్తున్నావు నువ్వు వీడితో ఎందుకు చేస్తున్నావు అంటే, నా మీద ఇంట్లో 4-5 డిపెండెంట్స్ అన్నయ్య, ఏం చేయను, నాకు వేరే విద్య రాదు, ఇప్పుడు వేరే మాస్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా అంటే మీకు తెలియదు కనుక వాడు మంచివాడు అనుకుంటున్నారు, వీడికి వాడు అన్నో తమ్ముడే అంతే తేడా లేదని చెప్పింది. సో అదే కనుక ఇప్పుడు ఉండుంటే, అంటే ఇది రావటం వల్ల ఒక భయం మాత్రం మొదలైంది అన్నయ్య. అంటే ఇప్పుడు అందరూ సెల్ ఫోన్తో షూట్ చేసి పెట్టలేరుగా, ఇదొక మూమెంట్ వల్ల ఒక భయం మాత్రం మొదలైంది. ఈ భయాన్ని 100% నాకు తెలిసి అమ్మాయి, ఇంకోటి అన్నయ్య, ఇప్పుడు ఏ అమ్మాయి తప్పుగా అభాండం వేస్తుందని ఇందాక నేను అన్నా కూడా చాలా తక్కువ మంది అభాండం వేయటం వల్ల అంతే వాళ్ళకు కూడా జీవితం నాశనం అయిపోతుంది కదా. కాబట్టి తప్పుగా 99% వేరు, ఆ 1% ఇంకా అది తప్పదు. అది హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.